వరద ఉధృతితో కకావికలమైన మహబూబ్ నగర్ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరు మండలం మునగమాన్ దొడ్డిలో మొదలైన చంద్రబాబు తొలి రోజు పర్యటన అలంపూర్లో ముగిసింది. అనంతరం గద్వాలలో బస చేసిన ఆయన ఇవాళ గద్వాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. బాబు పర్యటన వివరాలను మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. కృష్ణా తుంగభద్ర పోటెత్తి జలమయమైన మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. వరదతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వము, స్వచ్ఛంద సేవా సంస్థలు పరస్పరం సమన్వయపరుచుకుంటూ వారిని ఆదుకునేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తొలుత వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పెబ్బేరు మండలం మునగమాన్ దొడ్డిలో పర్యటన ప్రారంభించిన చంద్రబాబు అలంపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. దక్షిణ కాశీ 5వ శక్తిపీఠంగా విలసిల్లుతున్న అలంపూర్లో పర్యటించిన చంద్రబాబు ఓవైపు బురదలోనూ మరోవైపు నీళ్లలోనూ పర్యటిస్తూ బాధితులను అడిగి తెలుసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు వరద బాధితులను సాధారణ జీవనాన్ని కల్పించే స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వరదతో నష్టపోయిన కుటుంబాలకు ఇళ్ల కోసం 30,000 రూపాయలు IAY కింద విడుదల చేయాలని, అదేవిధంగా తక్షణమే 2,500 రూపాయలు బట్టల కోసం, మరో 2,500 రూపాయలు వంట పాత్రల కోసం కేటాయించి వారికి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేను ఇప్పుడు వర్షాలు పడిన దానికి ఎవరు నిందించడం లేదు, అది మనం ఏమి చేయలేని పరిస్థితి. వర్షాలు పడినప్పుడు అది ముందుగా ఊహించుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ ముంపు తగ్గేది. ముంపు తగ్గుంటే మీ కష్టాలు తగ్గేది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇంకో పక్కన ముంపు గురయ్యారు, కష్టాలు వచ్చాయి, మేము ఆదుకోవాలి. ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వం రాలేదు. ఒక స్వచ్ఛంద సంస్థ వల్లనే మీరు పూర్తిగా పైకి రాలేదు, ఎందుకంటే కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకనే ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఇప్పుడు ఇళ్ళన్నీ కూలిపోయినాయి, మళ్ళా ఇల్లు కట్టే వరకు మీరు రోడ్డు మీదనే ఉండాలి. నేను అందుకనే ప్రభుత్వాన్ని కోరేది కనీసం పూర్తిగా ఇల్లు దెబ్బతింటే ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయమని డిమాండ్ చేస్తున్నాను. ఇంకో పక్క పాక్షికంగా ఇల్లు కోల్పోతే ఒక 5,000 రూపాయలు ఇవ్వండి. ఇదే కాదు, IAY కింద 30,000 రూపాయలు ఉచితంగా ఇచ్చి, ఇంకా అవసరమైతే ఒక 20,000 రూపాయలు ఉచితంగా ఇచ్చి ఈ పేదవాళ్ళందరికీ సురక్షితంగా బాగుండే విధంగా మెరుగైన ప్రదేశాల్లో, ఇల్లు ఎత్తైన ప్రదేశాల్లో ఇళ్లు కట్టాల్సిన అవసరం ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు గ్రామాలలో పర్యటించాల్సిన చంద్రబాబు తన పర్యటనను వాయిదా వేసుకుని గద్వాలలో రాత్రి బస చేశారు. అనంతరం ఇవాళ ఉదయం మరికొన్ని ప్రాంతాలలో పర్యటించి కర్నూలులో బాధితులను పరామర్శించనున్నారు. వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.